హాయ్ అండి, అందరికీ నమస్తే. సాంబార్ అయితే చేసుకుందాము కూరగాయ ముక్కలు వేసుకొని. ఇది సొరకాయ అండి. మొన్న పాలు పోసి సగం వండాను. ఈ మిగతా సగం ఇప్పుడు సాంబార్లో వేద్దామని. ఎవరైనా సరే హాఫ్ ఇలా పెట్టుకోవాలంటే మనం ఫ్రిడ్జ్లో డైరెక్ట్ పెట్టినట్లయితే ఆ కట్ చేసే పార్ట్లోనూ మనకి కొంచెం వాటర్ ఫామ్ అయ్యి బ్రౌన్ కలర్లో రెడ్గా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కవర్లో పెట్టి చూడండి, అప్పుడే కట్ చేసినట్టు ఉంటుంది. కుక్కర్లో గ్లాస్ కందిపప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని 2 గ్లాసులు వాటరు, 4 టమాటాలు వేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన వెంటనే మూత తీయకుండా కాస్త చల్లగా అయిన తర్వాత తీసినట్లయితే చక్కగా ఉడికిపోతుంది. అంతేకాదండి, మనం సొరకాయ అనేది లేతగా ఉన్నప్పుడు ఆ లోపల గుజ్జు కూడా తీయవలసిన అవసరం లేదు. కొంతమంది పిక్కలు ముదురుగా ఉంటే తీసేస్తూ ఉంటారు. అందుకనే నేను లేతగా ఉందని తీయలేదు. చాలా బాగుంది లేతగా సొరకాయ. మాకు పెద్ద పెద్ద సొరకాయలే 20 రూపీస్కి ఇచ్చేస్తారు. తీసేసుకున్నాను అనమాట. ఆ రోజు ఇంటి ముందుకే తెచ్చి అమ్ముతారు. ఇలా 1 క్యారెటు, 4 బెండకాయలు, 2 ములంకాయలు, ఒక 3 వంకాయలు వేసి చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా కూరగాయలు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. మనం చక్కగా ఇలా చేసినట్లయితే ఏ పెళ్ళికి వెళ్ళకుండానే మన ఇంట్లో పెళ్లి భోజనంలా అనిపిస్తుందండి. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక తప్పెలు తీసుకొని దాంట్లో పీల్ చేసుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకొని ములంకాడలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫస్టే. ఆ నార అయితే రాదండి, ఎందుకంటే అవి చాలా లేతగా ఉన్న వల్ల నార అనేది తీయటానికి రావట్లేదు. గుజ్జు కూడా చాలా బాగుంటుంది ములంకాడలు. 1 క్యారెట్ వేసాను, 4 బెండకాయలు, మనకి వంకాయలు ఒక 4 వేసుకున్నాను. చల్లేతగా ఉన్నాయి. వంకాయలు ఎప్పుడూ కూడా సాంబార్లో వేసేటప్పుడు కాడలతో పాటు వేస్తే బాగుంటాయి. ఆ కాడలు ఏంటంటే నల్లగా అయిపోయాయని నేను 2 కట్ చేశాను. ఒకటి బాగానే ఉండే కాడతో వేసాను. సాంబార్లో వేసేటప్పుడు వంకాయలు ఎప్పుడు కాడలతో వేయండి, చాలా బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చీలు, ఇలా వంకాయ ముక్కలు, ఒక వంకాయని 4 భాగాలుగా చేసి వేసాను. చింతపండు గుజ్జు అనేది వేసుకుందాం. చింతపండు కాసేపు వేడి నీళ్ళలో నానబెట్టుకొని మెత్తగా పిసికేసి ఆ గుజ్జు అనేది వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ ఆ పిప్పంతా కూడా తీసేసుకోవాలి. మీకు ఎంత రసం కావాలనేది ఇప్పుడే కూరగాయ ముక్కల్లో వేసేసుకొని, ఇలా కూరగాయలు ముక్కలు అనేటివి చింతపండు రసంలో ఉడికించిన వల్ల ఆ ముక్కలన్నీ కూడా పుల్లగా భలే ఉంటాయండి. సాంబార్లో వేసాక కొద్దిగా రాలుపు, పసుపు, కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. అట్లానే కొంచెం మనకి సాంబార్కి మసాలా కూడా వేస్తాం కాబట్టి దాంట్లో మిరియాలు అనేటివి ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. 3 విజిల్ వచ్చాక కిందకి దించేస్తున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత మాత్రం ఓపెన్ చేద్దాం. ఈలోపు మసాలా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని ఎండు కొబ్బరి, మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు, మనకి ధనియాలు, జీలకర్ర, మెంతులు. ఈ సాంబార్కి మెంతులు అయితే కంపల్సరీ అండి. ఇలా మసాలాలో మెంతులు ఉండాలి, పోపులో కూడా మెంతులు ఉండాలి. ఈ పొడి అనేది స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్గా అంటే మనకు అప్పటికప్పుడు సాంబార్ చేసుకోవడానికి కూడా పొడి చేసుకోవచ్చండి. కొంచెం కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఈ 4 కూడా వేయించేసి, ధనియాలు, ఈ మసాలా అంతా కూడా వేయించేసి పొడి చేసి, కాస్త పొడి చేసేటప్పుడు చింతపండు అనేది బాగా ఎండబెట్టుకొని దాంట్లో వేసినట్లయితే పొడి అయిపోతుంది. ఆ పొడి అనేది ఒక బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు మీకు రసం కావాలంటే అప్పుడు అలా చింతపండు ఆ కూరగాయ ముక్కలు వేసాం కదా, దాంట్లో ఒక 2 స్పూన్లు వేసుకున్నట్లయితే ఆ పొడి మనకు సాంబార్ రెడీ అయిపోద్ది. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే పప్పు ఉడికించాను, ఉడికించకుండా కూడా అలా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎప్పుడో పెట్టేశాను. అది నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడికించుకుంటేనే మంచిగా అనిపిస్తుందండి, అలా పొడి కంటే కూడా. కొంచెం అల్లం వెల్లి దంచింది వేసుకున్నాను. బాగా మసిలిన తర్వాత మనం సైడ్ పెట్టేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను రెమ్మలతో పాటు. మసిలిపోయింది కాబట్టి సైడ్ పెట్టేసి ఇప్పుడైతే పోపు వేసుకుందామండి. ఎప్పుడైనా సాంబార్కి మనకి కొత్తిమీర అనేది స్మెల్ చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర కట్ చేశాను కానీ మర్చిపోయాను, వేయలేదు. మీరు కంపల్సరీ వేయండి. పోపు గరిటలో కొద్దిగా ఆయిలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాము,
వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, అంతేనండి. చక్కగా పోపు వేగాక ఆ సాంబార్లో వేసేసుకుందాం. పిల్లలు తినాలి అనుకున్నప్పుడు కొంచెం కారం తగ్గించుకొని వేసుకోండి. నేను కాస్త కారం వేసాను, ఆ మసాలాలో కూడా మిరియాలు వేసాను. కాస్త బాగుంది, టేస్ట్ అయితే అద్దరిపోయింది. నేను ఎప్పుడూ కూడా టేస్ట్ చేసిన తర్వాతనే ఈ వీడియోకి వాయిస్ అనేది ఇస్తాను. ఎందుకంటే వీడియో చేసి మీకు చూపించేటప్పుడే టేస్ట్ చేస్తాను కదా, అందుకని చెప్తున్నా. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళకుండానే మన ఇంట్లో పెళ్లి భోజనం తినొచ్చండి ఈ సాంబార్తో. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా మన ఇంటికి గెస్టులు వచ్చినా సరే ఇలా ఒక తప్పాలు పెట్టేశారనుకోండి, వాళ్ళు ఏ కూర వేసుకోకుండా సాంబార్తోనే తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. నేను ఎక్కువగా కొర్రలు వండుతా కాబట్టి కొర్రలతో అయితే టేస్ట్ చేస్తున్నాను. వేడి వేడిగా ఉంది కాబట్టి కాస్త చల్లగా ఆస్వాదిస్తూ తినాలి. ఒక్క ముద్ద పెట్టుకోగానే సూపర్గా అనిపించిందండి, అద్దరిపోయింది ఇంకా టేస్ట్.